ఈరోజు సాయంత్రం అనగా 25/4/25 శ్రీ గడ్డిపాటి ప్రభాకర్రావు గారు వారి తల్లిగారైన శ్రీమతి గడ్డిపాటి ఆదిశేషారత్నమ్మ గారి జ్ఞాపకార్థం సాయిబాబా దేవస్థానం అమృతలూరులో నిరుపేద మహిళ రేణుకకు కుటుంబ మిషన్ బహుకరించడం జరిగింది. దీనికి ఎస్ఐ గారి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి పురప్రముఖులు శ్రీ మైనేని రత్నప్రసాద్, శరణు సాయి, వెలుగోలు సాంబయ్య, కేశంశెట్టి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నలుగురు ఎస్ఐ గారు ఒక్కడే కాదుగా, అందరూ ఆయన వచ్చినప్పుడు ముందు అమ్మాయిని అటే ఉండమని అక్కడే ఉన్నాయి. ఎందుకు దాంట్లో పెట్టి 2 ఇచ్చేయండి. ఇటు చూడు రేణుక. మూడో సంవత్సరం, ఇంకొక సంవత్సరం ఉంటే అయిపోయింది. ఓహో, రిలేటివ్లో 3వ సంవత్సరం, 3 ఏళ్ళు ఉంది. నేను చెప్తాను 2 మాటల తర్వాత చెప్తాను. ఈరోజు మరి రేణుక ఆ అమ్మాయికి తండ్రి గారే ఉంది, ఇక్కడ తండ్రి గారి దగ్గర ఉంటుంది. భర్త కరోనా సందర్భంగా చనిపోవడం జరిగింది. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి మంచి తెలివిగలవాడు, అతను IIIT సీట్ రావడం జరిగింది 3 సంవత్సరాల నాడు. మరి ఆ అమ్మాయికి వాస్తవంగా ఇల్లు కట్టుకుందామని మరి స్థలం తీసుకున్నా మరి ఆర్థికంగా అప్పుడు కరోనా ఖర్చు పెట్టి అంతా అయిపోవడంతో మరి సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది. వాళ్ళ తండ్రి గారికి మరి బైపాస్ సర్జరీ చేసి పాపం ఆయన కూడా మరి ఏదో ఉండలేనట్టుగా ఉంటుంటే మన ప్రభాకర్ గారు ఆ రేణుక మిషన్ నేర్చుకుందని తెలిస్తే తెలవంగానే మరి ఇవ్వటం, దానికి మనకు ముఖ్య అతిథిగా మరి మనకి మంచి ఎస్ఐ గారైన మరి వారు కూడా రావటం మనకు సంతోషం. మరి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన ఎస్ఐ గారిని ప్రభాకర్ గారు అక్కలు వేసి అదినా అన్నదానం ఇవాళతో 11వ రోజు. మరి చాలా సంతోషకరం. మరి ఇది ఇట్లా ఇంకా ఎన్నో చేయాలని ఊహతో ఉన్నాడు. మరి దాన్ని కొంచెం మరి చూసి నలుగురితో సంప్రదించి నిజమైన పేదవాడికి అందేట్టుగా సోదరుడు చేయాలని కోరుకుంటూ మరి ఎస్ఐ గారిని 2 మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు గడ్డిపాటి ప్రభాకర్ గారు ఒక మహిళకి చేయూతగా ఉండడం కోసం కుటుంబ మిషన్ని బహుకరిస్తున్నాను, మీరు రావాల్సింటే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ స్వార్థంగా నా కుటుంబం నా పిల్లలు అని కాకుండా పక్క వాళ్ళకు కూడా ఉన్నంతలో చేయూతను అందించాలనుకోవడం చాలా గొప్ప ఉద్దేశం. అది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊళ్ళో వాళ్ళు కూడా మనకు ఉన్నంతలో ఎంతైతే ఆయన తాహతు ఎంత ఉన్నా కూడా కుటుంబ మిషన్ ఆయన ఇవ్వగలిగారు. అలాగే సాయం చేయాలన్న ఉద్దేశం గొప్పది, ఎంత చేసాం ఏం చేసామన్నది కాకుండా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం 1 సంవత్సరం పాటు మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చేశారు. అన్నింటిలోకి గొప్పది అన్నదానం అని అంటారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ప్రభాకర్ని కానీ ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పక్కన మనిషిని ప్రేమిస్తూ, ఇది మానవ సేవే మాధవ సేవ అంటారు, దేవుడిని ఎక్కడో ప్రేమించాల్సిన మనిషిని ప్రేమిస్తే చాలా అంటారు. కాబట్టి అందరూ ఇలా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.